హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మరి కొత్త రెసిపీతో. అదేంటి అంటే టమాటో పచ్చడి. సో దానికోసం కావాల్సినవి 1/2 kg టమాటో, 1 ఎల్లుల్లిపాయ, మన పిడికిడంత చింతపండు, జీలకర్ర, మెంతులు, కారం, పసుపు, ఉప్పు, దొడ్డుప్పు అండి, నార్మల్ సాల్ట్ కాదు. సో మనం తీసుకున్న టమాటా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టేసుకొని, ఆ కడాయి వేడయ్యాక దాంట్లో టమాటా యాడ్ చేసాక దాంట్లో 1.5 స్పూన్ పసుపు, తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, దొడ్డు ఉప్పు వేసుకొని కలిపినట్టు కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు ఎలా తీసుకోవాలి అంటే దాంట్లో నార ఉండకూడదు, ఇంకా గింజలు ఉండకూడదు, అలా తీసి పెట్టుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక పక్కన స్టవ్ ఆన్ చేసి చిన్న బౌల్ పెట్టి దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. అది వేగాక ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేగనివ్వాలి. అది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత టమాటా కలుపుకోవాలి. టమాటా చూడండి, మనం వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ మనం ఏమైతే చూసుకున్నామో అవే యాడ్ చేసేసి ఉడకనిచ్చాము. సో టమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది వాటర్ వచ్చేసింది. సో మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయదు. చూడండి, అది ఉడికిన కొద్దికి వాటర్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది. సో ఇలా వాటర్ ఉన్నప్పుడు మనం ఏం ప్రాసెస్ చేయలేము. సో అది మెత్తగా అయ్యి ఉడికే వరకు చూడాలి, అందులో వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి. సో మనం వేడి చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సేమ్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ టమాటా ఒకసారి చెక్ చేసుకొని చూసి తర్వాత మనం ఏదైతే వెల్లుల్లి తీసుకున్నామో వెల్లుల్లి తీసుకొని అది కూడా గ్రైండ్ చేసుకోవాలి. బట్ ఎక్కువ పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం ఏదైతే ఉడకనిచ్చామో అది ప్రాసెస్ మొత్తం చూడండి ఎలా అవుతుందో. అందులో వాటరే లేదు అసలుకి, ఓన్లీ టమాటోను మొత్తం ఇట్లా మెత్తగా అవుతుంది టమాటా మొత్తం. సో మొత్తం టోటల్లీ ఉడికిపోయింది. అది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం అది గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద గ్రైండ్ చేసుకోవద్దు, చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం చేయాలి. తాలింపు కోసము మనకి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది. సో అది చూసుకొని వేసుకోండి. ఆయిల్ అనేది మనం తాలింపుకి ఒక 5-6 స్పూన్స్ యాడ్ చేసేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసేసి అది వేగనిచ్చిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేయాలి. అది వేస్తే ఏంటంటే ఆయిల్ ఉడుకుతుంది కాబట్టి పచ్చివాసన అనేది ఉండదు, అది పోతుంది. సో అది వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత దాంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని సేమ్ నేను చూపించే విధంగానే చేయండి. అలా చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది, సూపర్ వస్తుంది. ట్రై చేయండి. సో నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఇలా చూడండి, నేను కరివేపాకు వేసేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వస్తుంది. చూడండి, వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ ఏదైతే ఉందో అది అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దాన్ని కలిపి ఒక 2 మినిట్స్ అటు ఇటు అనేసి దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేయాలి. యాడ్ చేసేసుకొని కారం కావాల్సింటే తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, అది సరిపోదు తర్వాత, ఎందుకంటే టమాటా అనేది చాలా తీయగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే
3 స్పూన్స్ 4 స్పూన్స్ యాడ్ చేసేసుకొని తర్వాత టేస్ట్ని బట్టి మళ్ళీ కారం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే చూడండి నాకు ఆయిల్ సరిపోలేదు, సో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకొని తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూర్ ఉంటుంది కదా, అది దాంట్లో వేసేసి బాగా పక్కన పెట్టేసుకోవాలి. సో టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.